హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈరోజండి మా అత్తగారి ఊరు పొలమూరులో ఉన్న గ్రామ దేవతల్ని దర్శించుకుందామనేసి వచ్చామండి. ముందుగా అయితే పొలమూరు పాకల్లో ఉన్న అమ్మవారండి, మాచరమ్మ తల్లి అమ్మవారిని ముందుగా దర్శించుకుందామని ఇక్కడికైతే వచ్చామండి. కనిపిస్తున్న ఈ గుడేనండి అమ్మవారు గుడి అయితేని. రంగురంగు ముగ్గులతోటి అలంకరించారండి. చూడడానికి చిన్న గుడైనా బాగుంటుందండి. మేము వెళ్ళేసరికి అయితే ఎవరు లేరండి. అప్పటికే టైం అయితే 10 దాటేసింది. ఎవరు లేరు, తాళం అయితే వేసేసింది. ఈ గుడిని చూసుకునే వాళ్ళు అయితే పక్కనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పిలిస్తే అంగోండి ఆవిడ వచ్చారనమాట. లోపలైతే ఇంక ఇలా ఉంటుంది. అమ్మవారు ఉయ్యాల ఉందండి. అలాగే అద్దాలు కూడా ఉంటాయి. లోపలికైతే వెళ్ళాలండి. ఇదిగోండి లోపలికి వెళ్ళాను. అమ్మవారు ఇక్కడ కూడా శిలారూపంలోనే ఉంటారు. అదిగోండి కనిపిస్తున్నారు కదా అమ్మవారు. అక్కడైతే నేనండి అమ్మవారికి బ్లౌజ్ పీసు ఇచ్చండి, పసుపు కుంకాలు కూడా ఇచ్చి సమర్పించుకున్నాను. ఈ కనిపిస్తున్నవన్నీ కూడానండి వీరభద్రుడండి, భద్రకాళి అమ్మవారు బొమ్మలు అనమాట. విభూది పుండ అంటారండి. అంటే ఎవరైనా వీరభద్రుడిని పోసుకున్నాక ఇంకా వాళ్ళు అంటే ప్రతిరోజు మరి చెయ్యాలి కదండి పూజలు. అలా చేయలేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ గద్దెకి ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా అవేనండి, మొత్తం అన్నీ కూడా అవే. తర్వాత సంవత్సరం అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చండి వాళ్ళ దేవుళ్ళు తీసుకొని వాళ్ళైతే మళ్ళీ సంబరం అయితే ఇక్కడి నుంచే పోసుకుంటారనమాట. అదిగోండి అమ్మవారండి, ఒక పీఠంలాగా ఉండి ఆ పీఠంలో అయితే ఉన్నారు. మా ఆసరమ్మ తల్లి అండి. ఈవిడ జాతర అయితే చాలా బాగా చేస్తారండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోనండి ఇంకా బయలుదేరాము మేము. పక్కనే అమ్మవారు దుర్గమ్మ తల్లి ఫోటోలు, ఇంకా ఏవో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఒకసారి మళ్ళీ మీకు చూపిందాం కదా అని చెప్పేసి ఈ విభూది పుండ్లు అయితే చూపిస్తున్నాను. వీరభద్రుడండి. ఆ కనిపిస్తున్న అమ్మవారు అయితే భద్రకాళి అమ్మవారు. ఇవన్నీ కూడా అమ్మవారికి వచ్చిన చీరలు. తర్వాత రెండో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరామండి మేము. పొలమూరు ఊళ్ళోకి వచ్చామండి. ఈ అమ్మవారు అయితే మహాలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారిని కూడా దర్శించుకున్నాను. ఈ అమ్మవారి విగ్రహం కూడా పెద్ద విగ్రహము. మనం అనపత్తిలో చూసాం కదండి అమ్మవార్లు, అలాగే ఉంటారు. పెద్ద విగ్రహంతో చూడటానికి చాలా కళగా అయితే ఉంటారండి. ఇక్కడ కూడా ఇంకోండి ఈ చిన్న విగ్రహం కూడా ఉన్నారు. ఈవిడ ఇద్దరు ఒకటేనండి అమ్మవార్లు. ఈవిడ పేరైతే మహాలక్ష్మి అమ్మవారు. చాలా పెద్ద విగ్రహం. ఈ అమ్మవార్లండి అలా బొమ్మలు అలాగా పెట్టినవి స్థాపించినవి అయితే కాదండి. ఈ అమ్మవార్లండి ఎక్కడి నుంచో మన్యు నుంచి అలా అనమాట వచ్చండి, ఊరిని కాపాడడానికి వచ్చి ఇక్కడే కొలువై ఉన్నారండి అనేసి మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఊరిని కాపాడడానికి రక్షించడానికేనండి ఈ అమ్మవార్లు ఊరు కాపలాగా అయితే ఉంటారు అనేసి చెప్తారనమాట. ఇదిగోండి ఈ అమ్మవారు కూడా ఇల్లుమయ్యాన్నే ఉంటారండి. గుడిలో అయితే ఎవరు లేరు, గుడి తలుపులు వేసేసి ఉన్నాయి. అంటే మామూలుగా జారేసి ఉన్నాయండి. ఇంక మేము తీసేసుకొని లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. తర్వాత మూడో అమ్మవారండి, వరువులమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వస్తున్నామండి. ఇదిగోండి మీ వెళ్ళేదారి ఇలా ఉంటుంది. కాలువ అనమాట, పిల్ల కాలువ. అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. వీళ్ళు కూడా పక్కనే ఉంటారండి గుడి చూసుకునే వాళ్ళు. వాళ్ళని పిలిస్తే ఆవిడ వచ్చారు. లోపలికి వెళ్ళి పోతురాజు స్వామి అండి. ప్రతి ఊరికి కూడా ఒక గ్రామదేవత అనే అమ్మవారు ఉంటారండి. అసలు గ్రామదేవత లేని ఊరే ఉండదండి. అమ్మవారు ఊరిని రక్షిస్తూ ఉంటారండి అన్న నమ్మకం. అందుకే ప్రతి ఊరికి కూడా గ్రామదేవత ఉంటారు. ఈవిడైతే వనువులమ్మ అమ్మవారు. ఈవిడ విగ్రహం కూడా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది.
ఈవిడ ముఖం కూడానండి చాలా జీవకళ అయితే ఒట్టు పడుతూ ఉంటుందన్నమాట. అంతా కళగా ఉంటారు అమ్మవారు. ఈ అమ్మవారికి కూడా జాతర అండి చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి అమ్మవారు అయితే ఎంత పెద్ద విగ్రహమో చూశారు కదా. మా సైడ్ అండి విగ్రహాలు ఇలా ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి. ప్రతి ఊరికి కూడా ఒక గ్రామదేవత అనే అమ్మవారు ఉంటారండి. పెళ్ళిళ్ళైనా లేకపోతే ఏమైనా శుభకార్యాలైనా ఫస్ట్ ముందు గుంట అమ్మవారికే దండం పెట్టుకుంటారండి. ఇదేనండి మా ఊరి గ్రామదేవతల విశేషాలు. మీ అందరికీ కూడా మా ఊరి గ్రామదేవతల ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.